ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి మామిడిస్ కిచెన్. ఇవాళ మీకు పప్పు విత్ ఆమ్లెట్ చపాతీ చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చపాతీ పిండి కొద్దిగా, టమోటా పప్పు కొద్దిగా, సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి రైతా వచ్చేసి మీకు తెలుసు కదా, పెరుగు, ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి. రైతా కూడా చూపిస్తున్నాను, చూసేసారు కదా. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అలా బౌల్లోకి ఆ గోధుమ పిండి తీసుకోండి. దాంట్లో కొద్దిగా డ్రై అయిన వాటర్ పైన మాకండి, పప్పు వేసేసేయండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూసారుగా, ఇలా పప్పుని ఈ గోధుమ పిండిలో ఇలా వాటర్ లేకుండా జస్ట్ ఆయిల్ వేసి ఇలా కలిపాను. వాటర్ వేయమాకండి, ఎందుకంటే పప్పులో వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా అది ఇదవుతుంది, లూజ్ అవుతుంది. కాబట్టి ఇలానే చేసుకోండి. నెక్స్ట్ దీన్ని ప్రాసెస్ చూపిస్తాను. ఫ్రెండ్స్, చూసారు కదా, పప్పు చపాతీ ఇలా వచ్చినాయి. దీన్ని కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకొని టమోటా పచ్చడి కానీ, మామిడికాయ పచ్చడి కానీ విత్ పప్పు, టమోటా పప్పు విత్ రైతా, అసలు మామూలుగా ఉండదు, అల్లాడిచ్చేటట్టుంది. హలో, చూసారుగా ఎలా వచ్చిందో. ఒకటి ఆమ్లెట్తో వేసాను, 2 మామూలుగా వేసాను. నెక్స్ట్ వచ్చేసి టమోటా పప్పు, పక్కన ఇది. నెక్స్ట్ పికిల్ ఏదైనా సరే ఓకే, టమోటా పచ్చడి కానీ లేదంటే మ్యాంగో పికిల్ కానీ ఏదైనా పెట్టుకోండి. అసలు మళ్ళీ మర్చిపోకుండా తింటారు మళ్ళీ రోజు. ఇట్ ఈస్ ఎ ఫేవరెట్ డిష్ ఆఫ్ మైన్ and is a creator of mine. Thanks for watching Ravi Maurice Kitchen. Like, share and subscribe.